తిరుపతిలో జరుగుతున్న సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తీసుకున్నాను. ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే రాబోయే 2 నెలల్లో తీసుకోవచ్చు. ఎవరైనా వేరే ఊరికి పోతే ఆ ఊర్లో కూడా మీరు తీసుకునే అవకాశం కల్పించా. నేను అడుగుతున్నా, ఇది ఎప్పుడూ ఊహించలేదు. అదే మరిగా ఆహార భద్రత, పేదవాళ్ళకి ఆహార భద్రత ఉండాలి. అందుకే 5 కేజీలు నిత్యావసర సరుకులన్నీ నేరుగా ఈ పాసు పెట్టి 5 గ్రామాల్లో కూడా అవకతవకలు లేకుండా నేరుగా భీమిచ్చే బాధ్యత తీసుకున్నాను. ఎవరైనా మోసం చేస్తే నేను ఇటే పట్టేయగలుగుతాను. ఆ పరిస్థితిలో టెక్నాలజీ ఉపయోగించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా పేద పిల్లలు చదువుకోవాలంటే ఏవైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ గా మారుస్తున్నాను. అదే మరిగా పేద పిల్లలకు నెలవారీ స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఒకప్పుడు ఈ సంవత్సరం చదువుకుంటే రాబోయే 3 సంవత్సరాల తర్వాత వచ్చేటివి. ఇప్పుడు ఆ విధంగా కాకుండా నెలవారీగా స్కాలర్షిప్లు ఇవ్వాలని ప్రణాళిక తయారు చేసుకున్నాం. నేరుగా బ్యాంక్కి పంపించే ఏర్పాటు చేస్తున్నాను. ఎవరైనా పేదవాడు తెలివైన పిల్లలుంటే విదేశాల్లో చదువుకోవాలంటే 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి పేద పిల్లల్ని చదివిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. తెలివికి, ప్రతిభకి పట్టం కట్టాలన్నది నా ఆలోచన. మట్టిలో మాణిక్యాలు మన పిల్లలు. ఎప్పుడు కూడా డైమండ్ కూడా ఎప్పటికప్పుడు దాన్ని పాలిష్ చేస్తేనే డైమండ్గా ప్రకాశిస్తుంది. అలాంటిది పిల్లలు, తెలివైన పిల్లలు, వాళ్ళకు చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పేద పిల్లలకు ఉంది. అందుకే ఆ కార్యక్రమం కూడా చేపట్టాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డికి 10,000 రూపాయలు ఇస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో పూర్తి చేశాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇక్కడ చాలా మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరుగుదొడ్డి మనకు ఆత్మ గౌరవం. మా ఆడబిడ్డను చూశాను. ఈ నాగరిక ప్రపంచంలో మరుగుదొడ్డి లేకుండా రోడ్డు పక్కనో లేకుంటే పొలాల్లోనో లేకుంటే ఉదయం మరుగుదొడ్డికి పోతే సాయంత్రం వరకు పోకుండా చాలా అవస్థలు పడుతున్నారు. అవమానాలు పడ్డారు. ఎన్నో విధాలుగా బాధపడ్డారు. ఆరోగ్యపరంగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అందుకే ఆలోచించాను, నా తెలుగింటి ఆడబిడ్డలు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా, ఎవరూ అవమానం పడకుండా ఆత్మగౌరవంతో బతకాలని మరుగుదొడ్డనే కార్యక్రమాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకొచ్చాను. కట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అందుకని పేదవాళ్ళ ఆరోగ్యం, డబ్బులుండే వాళ్ళకి హాస్పిటల్కి పోతే ఏసీ రూములు ఉంటాయి. కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు. ఒకవేళ ఒక 10 రోజులు పడకేసినా వాళ్ళ ఆదాయం ఏం తగ్గదు. కానీ పేదవాడి ఆరోగ్యం పోతే మొత్తం జోబంతా ఖాళీ అయిపోతుంది. దానికోసమే వినూత్నమైన కార్యక్రమాలతోనే ముందుకొచ్చాను. రెండోది, మీరు ఆదాయాన్ని కోల్పోతారు, శారీరకంగా బాధపడతారు. ఒక డెంగ్యూ వస్తే, ఒక మలేరియా వస్తే, ఒక టైఫాయిడ్ వస్తే, లేకపోతే ఒక జేఈ వచ్చినా, పిల్లలకు కలరా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఒకసారి ఆలోచించండి. ఇవన్నిటికీ కారణం ఏంటనుకున్నప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఈ 2 వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. అందుకే నేను ఒక సవాలుగా తీసుకున్నాను. జాతీయ స్థాయిలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్కి నన్నే రిపోర్ట్ ఇమ్మని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఒక రిపోర్ట్ ఇచ్చాను.